మొట్టమొదటగా వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ ఆస్తి అది ముస్లిమ్స్ది. అంటే ముస్లిమ్స్లో ఉన్న పెద్దలు మొట్టమొదటగా అది గోరి మొహమ్మద్ టైంలో స్టార్ట్ అయింది. అది 2 గ్రామాలని వక్ఫ్కి ఇవ్వటం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎవరైతే ధనవంతులు ఉన్నారో ముస్లిమ్స్ దేశంలో వాళ్ళందరూ కూడా ఈ ముస్లిమ్స్ యొక్క అభ్యున్నతి కోసం, ముస్లిమ్స్ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవటం కోసం, ముస్లిమ్స్ డెవలప్ అవటం కోసం వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు దానం చేశారు. అంటే వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ముస్లిమ్స్కి చెందినవి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అది అందరికీ తెలిసిన విషయం, దేశంలో అన్ని పార్టీల వాళ్ళకి కూడా తెలిసిన విషయం. ఇది ముస్లిమ్స్కి ఆ ముస్లిం ఆస్తుల్ని మరి హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు దేశంలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందులో చివరగా ముస్లిమ్స్కి అన్యాయం చేయను, ముస్లిమ్స్ ఆస్తులను కాపాడుతానని చెప్పి మరుసటి రోజే మరి దీనికి వక్ఫ్ బోర్డుకి బిల్లుకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా మళ్ళీ ఓటు వేయటం జరిగింది. మరి మనకు తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ముస్లిమ్స్ని దగ్గర తీసుకోలేదు, ముస్లిమ్స్కి న్యాయం చేయలేదు, ముస్లిమ్స్ కోసం నిలబడలేదు. ఈరోజు ముస్లిమ్స్ అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో అనేక సార్లు పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయటం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన పూర్తిగా ముస్లిమ్స్ కోసం నిలబడటం జరిగింది. దానికి మేమందరం కూడా ముస్లిమ్స్ అందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ముస్లిమ్స్ కంప్లీట్గా అధికారాన్ని కోల్పోయారు. 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఈ దేశంలో ముస్లిమ్స్కి ఉంది. నేవీ తర్వాత, రైల్వేస్ తర్వాత ముస్లిమ్స్కి ఉన్న ల్యాండ్ కొన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ఈరోజు ముస్లిమ్స్కి ఈ దేశంలో ఉంది. అదంతా కూడా ఎవరికి సంబంధించింది కాదు, కేవలం ముస్లిమ్స్కి సంబంధించిన ఆస్తి. అది ఆ ఆస్తిని, అంత పెద్ద ఆస్తిని కబ్జా చేసుకోవటానికి, దాన్ని ఆక్యుపై చేసుకోవటానికి ఇది పన్నిన కుట్ర బీజేపీ. దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తాసు పలకటం ఇది ఎప్పుడు కూడా జీవితంలో ముస్లిమ్స్ మర్చిపోలేరు. దీనికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది రాబో కాలంలో. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొన్న జరిగిన 50 మంది బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధించింది. 39 మందిని గెలిచి. మళ్ళా ఇప్పటికే ప్రజల్లో ప్రతికూలత ఉంది. ఈరోజు ముస్లిమ్స్ మైనారిటీ అనేవాడు ఎవ్వడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయటానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మేమందరం కూడా సమర్థిస్తున్నాము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కష్టకాలంలో ముస్లిమ్స్ కోసం నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి తప్పకుండా మరి మా సపోర్ట్ ఉంటుంది. 100కి 100 ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మేము సపోర్ట్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డ్ అనేది 110% ముస్లింకి సంబంధించి ఎండోమెంట్ ఎలాగో అలాగే వక్ఫ్ బోర్డ్ అనేది. వక్ఫ్ బోర్డుకి ఎవరైనా సరే ధనవంతులు డబ్బులు ఇస్తే దేవుడు పేరు మీద, అంటే మన హిందువుల్లో దేవుడు మన్ని ఎలాగంటారో అలాగే ఆ యొక్క డబ్బు వచ్చింది అది పేదవాళ్ళు ఖర్చు పెట్టాలి. అంతేగాని అది అమ్మనం కానీ కొనడం కానీ జరగదు. దేవుడి పేరు మీద ఇచ్చింది. అటువంటి భూములు అంటే భారతదేశంలోని
రైల్వే డిఫెన్స్ తర్వాత ప్రాపర్టీ ఉంది వక్ఫ్ బోర్డ్కి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్నూలు తర్వాత హయ్యెస్ట్ ల్యాండ్ ఉన్నది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. అటువంటి ల్యాండ్లన్నీ కబ్జా చేసి ఈ అంబానీ అదానీకి వీళ్ళు కట్టిపెట్టడానికి ఇవన్నీ కానీ ఇంకేం కాదు. రెండోది మొన్న మోసి ఇఫ్తార్ విందు పెట్టారు స్టేట్ గవర్నమెంట్. ఆ ఫండ్ ఎక్కడదండి? హజ్ కమిటీలో తీసుకొచ్చి ఇఫ్తార్ పెట్టారు. మేమేమైనా పెట్టమన్నామా? హజ్ యాత్రకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెనిఫిట్ గవర్నమెంట్ తరపున అండి. ఆ బిల్లు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆ డబ్బులు ఆగే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు డైవర్ట్ చేసి ఇఫ్తార్ చేశారు. హజ్ యాత్రకు వెళ్ళిన డబ్బులు కూడా అన్యాయం చేస్తారంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడ్ చేస్తుందో నోరిప్పదు. మొన్న పార్లమెంట్లోని మేము చూస్తాం చేస్తామని ముస్లింలకు వెన్నపొడి పడిచారు. గతంలో అలాగే బాబర్ మసీద్ కూల్చివేసే విషయంలోని అప్పుడున్నటువంటి బాబు ఖాన్ గారు స్వయంగా చెప్పారు చేస్తారని. అన్యాయం చేస్తే వెంటనే ఆయన మినిస్టర్ రాజీనామా చేసి అప్పుడున్నట్టు టీడీపీ రాజ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తున్నారో మా వైఎస్ఆర్ పార్టీ అలా పని చేసుకుని వెళ్తుంది, అన్నీ చేస్తున్నారు. మా యొక్క ప్రతినిధులు ఎవరైనా మినిస్టర్ ఉన్నప్పుడు ఆ గతంలో పనులే. ఇప్పుడు ఏమిటో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అర్హత ఏ నాయకుడు లేదు. కనీసం బిల్ పెడుతున్నప్పుడు ఆయన పిలిచి ఆయన మినిస్టర్ గారిని గెలిచిన ఎమ్మెల్యే పిలిచి బిల్ వలన ఏంటి లాభం ఏది నష్టం అని మాట్లాడారండి? లేదు. ఆయన ఏమో పెట్టేశారు. పెట్టేసి లేదు అది అవుతుంది చూస్తున్నా ఇంప్లిమెంట్ చేస్తాను అది చేస్తాను లాస్ట్లోనే ఓటింగ్ వేసారు. వైఎస్ఆర్ పార్టీ ముందు రోజు డిక్లేర్ చేసింది మేము ఓటు వేయము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి. తిరుపతి తలాక్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ సపోర్ట్ చేస్తే దాని మీద డ్రాఫ్ట్ మీద మార్పులు చేర్పులు చేసి ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ లాక్ కానీ హదీస్ కానీ వ్యతిరేకంగా వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఏంటంటే అడ్డగోలుగా ఎవరికి చెప్ప చేయకుండా ఏ నాయకుడికి అడగకుండా ఒక మైనార్ మినిస్టర్ ఫారూక్ కూడా అడగకుండా చేశారు. మా యొక్క డిమాండ్ ఒకటే, మనలోని ముస్లింలకు అన్యాయం జరిగింది, ఇది భారతదేశం మొత్తమే జరిగింది. మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ వెంటనే రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ నుండి యాజ్ ముస్లింగా నేను డిమాండ్ చేస్తాను. నా పేరు దేవరకొండ మార్కండేలు ఎలియాస్ మహమ్మద్ ఇబ్రహీం దేవరకొండ. నేను యాసిన్ మసీద్ సహాయ కార్యదర్శిని, అట్లాగే ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఈ జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈవేళ మన పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు మీద తీసుకున్న నిర్ణయం చాలా ఈ దేశానికి చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు స్వతంత్ర సమయంలో ఈ దేశం రెండు భాగాలుగా మారినప్పుడు అటు పాకిస్తాన్ ఇటు భారతదేశంగా ఉండేటప్పుడు పాకిస్తాన్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ స్థిరాస్తులు ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ వక్ఫ్ బోర్డు తాలూకా ఆస్తుల్ని ఈ రోజు వరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి రక్షణ కల్పించడంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక కీలక పాత్ర పోషించి వక్ఫ్ బోర్డుకి చట్టపరమైన హక్కులు కల్పించారు. అటువంటి హక్కులు కల్పించిన దాన్ని ఈవేళ లౌకికవాదంలో పోవలసిన ఈ రాజ్యాంగాన్ని ఈవేళ కూటమి ప్రభుత్వం దారుణంగా వక్ఫ్ బోర్డుని రద్దు చేస్తూ వారి సొంత అధికారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింకి సంక్రమించే ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఈ చర్య చేపడుతున్నారు. అందువల్ల ఈ చర్యకి వ్యతిరేకంగా అట్లా ముస్లిం సంఘాలు అట్లాగే ప్రజా సంఘాలన్నీ కూడా స్పందిస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూటమి నేతల్ని ముఖ్యంగా ముస్లిం పట్ల అంకిత భావంతో పనిచేయమని ముందు కోరుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ముస్లిం సాంప్రదాయాలను గౌరవించి ముస్లిం మనోభావాలను గౌరవించి ముస్లింకి మేలు చేయడంలో ఒక పెద్ద పీట వేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కొనసాగించారో దాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేయడమే కాకుండా ముస్లిం రిజర్వేషన్లు కానీ వాళ్ళ మసీదులకు సంబంధించిన మౌలాలకి సంబంధించిన శాలరీ విషయంలోనూ కానీ మసీదు స్థలాల్లో కానీ వాళ్ళ కబర్స్థానంలో కానీ అన్నిటిలోనూ కూడా ముస్లింకి సాంప్రదాయాలను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది జీవితకాలంలో ముస్లింలు మర్చిపోలేరు. అటువంటిది ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం తిరోగమనం పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది దీనికి మూల్యం చెల్లించే రోజులు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం.